ఉందా, రేణుగుంటలో పిహెచ్డీ ఉందా, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకు తెలిసినవి తెలుసు అని చెప్పాను, తెలియని చెప్పాను. నువ్వు సమర్థిస్తారా అన్నారు. మీరు ఏకభవించారా, ఏదో మాట్లాడారు కదా అన్నారు. నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు, దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను. సో నేను చెప్పాల్సింది చెప్పాను. వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను. వాళ్ళు అడిగిన చెప్పాను, వచ్చాను. చెప్పాను కదా, పాపం వాళ్ళు సునకానందం పొందాల 6 గంటల సేపు మేము కూర్చోబెట్టాం. అనిల్ నువ్వు చెప్పినట్టు ప్రసన్న 3 గంటలు కూర్చోబెడితే నా మీద 6 గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో, నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో. వాళ్ళకి తెలుసు కదా, వాడు వీడు దొనపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి 6 గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు. ఓన్లీ నవ్వుకు సంబంధించారా మీద మాట్లాడేదాన్ని చేశారు? ఏది ఓన్లీ నవ్వినందుకే మాట విచారించారా? అంతే కదా, అంటే నవ్విన దానికి కాదు, అంతా టోటల్ అంతా. ప్రసన్న కుమార్ రెడ్డి అన్నది మీకు తెలుసా, ఆయన తెలుసా అని అడిగా, దానికి అన్నింటికి సమాధానం చెప్పాను. ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఈ కేసు అంటే అదే సంబంధం లేకుండా కొన్ని అంశాలు, కేసుకి సంబంధం లేని అంశాలంటే పెద్దగా ఏం లేదు. మీ అధిష్టానం అదే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అదొక క్వశ్చన్ అడిగారు, దానికి దీనికి సంబంధం ఏం లేదు. మీ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు, అంతే. అంత మించి కేసుకి ఏం లేదు. ఆ కేసులోనే పీజీ అంటే ఏంది, పీజీ అంటే ఏంది, బోరుబాబు అంటే ఏంది, ఆయన చంపేస్తానారంట కదా, ఇవన్నీ ఏదో అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదని చెప్పాను. పీజీ అంటే చెప్పారా? పిహెచ్డీ అంటే ఏంది అని అడిగారు. పిహెచ్డీ అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలీదు, ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పాను. ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి, కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకేం తెలుస్తుంది? నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడేమన్నది ఆయన అడగాల, నాకేం తెలుస్తుంది? అదే చెప్పాను. నాకు తెలియదు అని చెప్పాను, తెలిసింది తెలిసింది. నేను అంతేగా 3 గంటల నుంచి 6 గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా. సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదున్నా కూడా అనిల్ కుమార్ యాదవే గుర్తొస్తుంటాడు చాలా మందికి ఈ జిల్లాలో. ఏదున్నా తీసుకొచ్చి అటు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టండి, ఏదున్నా అంటగట్టండి. ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో, ఎవరి మీద పెట్టలేదో, ఎవరి మీద పెట్టారన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని. అందుకని ఇంక చెప్పేది